అతి తక్కువ వర్షపాతంలో దేశంలోనే ఇది 2వ స్థానంలో ఉంది అని, అనంతపురం జిల్లాకి ఏదైనా చేయాలి అని ఆయనకున్న స్థాయిలో ఆయనను ప్రయత్నిస్తే ఆ రోజు ప్రాజెక్ట్ అనంత అని ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులో దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అనంత అని దాని రూపకల్పన చేసి ఈ అనంతపురం జిల్లాకు వ్యవసాయంగా అయినా వ్యవసాయేతర మిగతా కార్యక్రమాలైనా పాడి పంట అయినా పాడి పశువులైనా లేకపోతే హార్టికల్చర్ అయినా లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా లేకపోతే స్టోరేజ్ ఫెసిలిటీస్ అయినా ప్రాసెసింగ్ యూనిట్స్ అయినా ఇలా ఇవన్నీ రావాలి అని 8,000 కోట్ల దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అనంతాన్ని శాంక్షన్ చేయించుకొచ్చాడు రఘువీరారెడ్డి అంకుల్ గారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అయ్యేది. కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, 8,000 కోట్ల రూపాయలలో ఒక్క పైసా కూడా మళ్ళీ రాలేదు. ఆ ప్రాజెక్టు అటకెక్కింది. అనంతపురం జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది బీజేపీ పార్టీ. 8,000 కోట్ల రూపాయలు ఊహించండి. 8,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చినుంటే, ఆ ప్రాజెక్ట్ అనంత అనేది ఇక్కడికి వచ్చినుంటే ఎంత అద్భుతంగా ఉండేది, ఎన్ని పరిశ్రమలు వచ్చేవి, ఎంత అభివృద్ధి జరిగేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మన బిడ్డలకు, ఎంత అభివృద్ధి జరిగేది. అంత కష్టపడి కృషి చేసిన నాయకులు రాజశేఖర రెడ్డి గారి రఘువీరారెడ్డి అంకుల్ అయితే ఇప్పుడు అంతా వృధా అయిపోయింది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. అదే బీజేపీ పార్టీతో దోస్తీ చేస్తున్నాయి, అదే బీజేపీ పార్టీకి బానిసలుగా పనిచేస్తున్నాయి తప్ప మన రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క మేలైనా ఇప్పించుకోవాలి అనే ఇంగితం లేదు ఈ నాయకులు. మన రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేస్తున్నారు, మన రాష్ట్రానికి చేయాల్సిన ద్రోహం అంతా చేస్తున్నారు. అయినా కూడా బీజేపీని పల్లెత్తి మాటలను టీడీపీ నాయకులైనా వైసీపీ నాయకులైనా అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ఎందుకు